ఒక ఎలుక జ్వరంతో బాధపడుతూ డాక్టర్ పిల్లిగారి హాస్పిటల్కు వచ్చింది. డాక్టర్ గారు, నాకు జ్వరం వచ్చింది అని చెప్తూ ఎలుక భయంతో వణికింది. పిల్లి అంది, భయపడకు, నిన్ను తినను, ఈరోజు డైట్లో ఉన్నాను. పిల్లి స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేసి టాబ్లెట్ ఇచ్చింది. పిల్లి ఇచ్చిన పెద్ద టాబ్లెట్ను ఎలుక చూసి షాక్ అయింది. ఇది నా బరువుకు రెండింతలుంది అని టాబ్లెట్ని పొడిగ చేసి ఒక బ్రెడ్లో వేసి ఇచ్చింది పిల్లి. డాక్టర్ గారు, మీరు సూపర్ అని దూకుతూ వెళ్ళిపోయింది ఎలుక. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అడవిలో కరువు రావడంతో చిన్న జంతువులు నీళ్లు దొరకక ఇబ్బంది పడ్డారు. నక్క మాత్రం ఏనుగును చూసి నువ్వేమీ చేయలేవు అని తప్పు పట్టింది. ఏనుగు మట్టిని తొలగించి లోతుగా తవ్వడం మొదలెట్టింది. కొద్దిసేపటికి నేల నుంచి నీళ్లు రావడంతో జంతువులంతా ఆనందంతో పడిగెత్తి వచ్చారు. నీళ్లు తాగిన నక్క సిగ్గుపడుతూ నిన్ను తప్పుగా అంచనా వేశా, నువ్వు నిజమైన నాయకుడు అని చెప్పింది. ఏనుగు నవ్వుతూ నాయకత్వం అంటే మాటలు కాదు, పనులు. విమర్శించడం సులువు, సహాయం చేయడం గొప్ప. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకరోజు కోతి నది ఒడ్డుకు వచ్చింది. నీళ్లు చూస్తూ ఈత కొడితే మనకి కూడా సిక్స్ ప్యాక్ వస్తుంది అని ఊహల్లో తేలిపోయింది. నీటిలో ఉన్న చేప నవ్వుతూ నీకు ఈత రాదురా, మునిగిపోతావ్ అని ఎగతాడి చేసింది. కోతి నేను నేర్చుకుంటా అంటూ నీటిలోకి దూకింది. దూకిన వెంటనే చేతులు కాళ్ళు అటూ ఇటూ కొడుతూ ఉంది. చేప నీటిలో నిశ్చలంగా ఉండడమే స్కిల్ అని ఈత నేర్పింది. చివరికి కోతి కొంచెం ఈత నేర్చుకుని ప్రతి ఒక్కరికి తమదైన టాలెంట్ ఉంటుంది అని అర్థం చేసుకుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక పెద్ద చెట్టు మీద కాకి తన గూడు కట్టుకుని తన పిల్లలతో సంతోషంగా జీవించేది. ఒకరోజు కాకి తన పిల్లలకు ఆహారం తెచ్చేందుకు గూడు వదిలిపోయింది. అప్పుడే ఒక దొంగ పిల్లి చెట్టెక్కింది. దాన్ని చూసిన కాకి పిల్లలు భయంతో పెద్దగా అరవడం ప్రారంభించారు. పక్కనే ఉన్న ఒక కొంగ ఆ అరుపులు విని వెంటనే చెట్టు దగ్గరకు వచ్చింది. కొంగ తన పొడవైన ముక్కుతో పిల్లిని గట్టిగా పొడిచింది. పిల్లి భయంతో పారిపోయింది. తిరిగి వచ్చిన కాకికి పిల్లలు జరిగిన సంగతులన్నీ చెప్పారు. కాకి కొంగకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది. అనగనగా ఒక అడవిలో చిన్న పిట్ట ఉండేది. ఎగరడం మొదలుపెట్టిన మరుక్షణమే అది కింద పడేది. ఇతర పక్షులన్నీ ఎత్తుగా ఎగురుతున్నాయి. పిట్ట మాత్రం బాధగా నేనెప్పుడూ ఎగరలేనేమో అని అనుకుంది. అప్పుడు పక్కనే ఉన్న వృద్ధ పక్షి చెప్పింది, ఒక్కసారి కాదు, 100 సార్లైనా పడిపో, కానీ మళ్ళీ లేచి ప్రయత్నించు. పిట్ట ధైర్యంగా రెక్కలు ఊపుతూ మళ్ళీ 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 ప్రయత్నించడం ప్రారంభించింది. ఒకరోజు అది ఎత్తుగా ఎగిరింది. చిన్న ప్రయత్నమే పెద్ద విజయానికి దారిగా మారింది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకరోజు మేక మంచుతో కప్పుకున్న నది వద్దకి వచ్చింది. అయ్యో, ఈ నది ఎలా దాటాలి అని ఆందోళన పడింది. ముందు ఉన్న మంచు పలకను చూసి ఇదే నా వంతెన్ అంటూ మేక ధైర్యంగా దానిమీద అడుగుపెట్టింది. అడుగు పెట్టగానే ఐస్ పలక పగిలిపోయింది. మేక నీటిలోకి జారిపడిపోయింది. దగ్గర ఉన్న పక్షి బలహీనమైన మార్గం ఎప్పటికీ నమ్మదగది కాదు, పక్కనే మట్టిదారి ఉంది అని చూపించింది. మేక నెమ్మదిగా పక్కదారిలో నది దాటి తేలికగా కనిపించేది నమ్మితే కష్టాలే, సరైన దారి ఎప్పుడూ సురక్షితం అని గ్రహించింది. ఒకరోజు కుక్క రోడ్డు మీద పడి ఉన్న సన్గ్లాస్ చూసి ఇది నాకే పర్ఫెక్ట్ అంటూ వేసుకుంది. సన్గ్లాస్ వేసుకున్న కుక్క నేనే కింగ్ అని ఊహల్లో మునిగిపోయి నడుస్తోంది. ఆత్మవిశ్వాసంలో కుక్క ముందున్న గుంత కనిపించలేదు, గుంతలో పడిపోయింది. పక్కనున్న పిల్లి నవ్వుతూ సన్గ్లాస్ వేసుకోవడమే కాదు, దారి చూసుకోవటం కూడా ముఖ్యం అని చెప్పింది. కుక్క సిగ్గుపడుతూ అతిగర్వం మంచిది కాదు అని సన్గ్లాస్ నెమ్మదిగా తీసేసుకుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అడవిలో ఒక కొంగ ఎప్పుడు తన నాట్యంపై గర్వపడుతూ ఇతర పక్షులను తక్కువగా చూసేది. ఒకరోజు అడవిలో నాట్య పోటీ జరుగుతుందని వార్త వచ్చింది. కొంగ అహంకారంతో నన్నెవరు గెలుస్తారు అంటూ నవ్వింది. కాని చివరికి చిన్న చిలుక అందరినీ ఆశ్చర్యపరుస్తూ తొలి బహుమతి గెలుచుకుంది. అప్పుడు కొంగ తన అహంకారం ఎంత పెద్ద తప్పో గ్రహించి చిలుకను అభినందించింది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పల్లెలో ఒక మంచి కుక్క ఉండేది. యజమానికి నమ్మకంగా ఇంటిని కాపాడేది. ఒకరోజు కపటకోతి వచ్చి కుక్కతో స్నేహం చేస్తున్నట్టు నటించింది. మనిద్దరం కలిసి ఇంటిని కాపాడుకుందాం అని కోతి మాయమాటలు చెప్పింది. కుక్క నమ్మి నిద్రపోతే కోతి ఇంట్లోని పళ్లను దొంగిలించి పారిపోయింది. యజమాని వచ్చి కుక్కను తప్పుపట్టాడు, కాని కోతి మాత్రం అడవికి పారిపోయింది. కుక్క బాధతో గ్రహించింది, మంచితనాన్ని అందరూ కాపాడరు, నమ్మకమే విలువైనది. నచ్చితే
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అనగనగా ఒక అందమైన కూరగాయల తోట. అక్కడున్న కూరగాయలందరికీ ఒక కల, పక్షుల్లా ఎగరాలని. వనదేవత వారి కోరిక విని ఒక్క మంత్రం చెప్పగానే దొండ, కాకర, మిరపకు మెరిసే రెక్కలు వచ్చాయి. దొండ, మిరపలు హుషారుగా ఎగరగా సొరకాయ, గుమ్మడికాయలు బరువుతో ఊగుతూ ఎగరడానికడానికి తెగ శ్రమించాయి. అంతలోనే పక్షుల గుంపు వచ్చి కూరగాయలపై దాడి చేసింది. భయంతో అవన్నీ ఎగిరి పారిపోతూ నానా తిప్పలు పడ్డాయి. ఎట్టకేలకు తోటలోకి చేరి వనదేవతను అడిగాయి, మాకివన్నీ వద్దమ్మా, మమ్మల్ని మామూలుగానే ఉంచండి అంటూ తిరిగి తమ స్థానాల్లో నిశ్శబ్దంగా చేరిపోయాయి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకరోజు అమ్మ హడావిడిగా వంట చేస్తూ రొట్టెను కొంచెం కాల్చేసింది. అమ్మ అలా పెట్టినా నాన్న మాత్రం ఏమీ చెప్పకుండా నవ్వుతూ తిన్నాడు. అది చూసి చిన్న కుమారుడు అడిగాడు, నాన్న కాలిపోయిందని ఎందుకు చెప్పలేదు? నాన్న నవ్వుతూ అన్నాడు, చిన్న తప్పు కోసం మనిషిని బాధ పెట్టడం మంచిది కాదు బాబు. ప్రేమ ఉందంటే కొన్ని లోపాలు క్షమించాలి అని నాన్న ప్రేమగా తల నిమిరాడు. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రాహుల్ ఎప్పుడూ కోపంతో ఉండేవాడు. చిన్న మాటకే పెద్దగా అరిచి గొడవ చేసేవాడు. ఒకరోజు అతని తాత గ్లాస్లో నీళ్లు పోసి కొంత మట్టి వేశాడు. నీళ్లు మసకబారిపోయాయి. ఒక నిమిషం ఆ గ్లాస్ను తాకకుండా ఉంచమన్నాడు. మట్టి కింద కూర్చుంది. తాత చెప్పాడు, నువ్వు ఇలానే బాబు. ఎవరేమైనా చెప్పినా వెంటనే స్పందించొద్దు. కొంచెం ఆగితే కోపం కూడా తగ్గుతుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అనగనగా ఒక గ్రామంలో కుక్క, మేకపిల్ల మంచి స్నేహితులు. రోజూ కలిసి ఆడుకునేవారు. ఒకరోజు మేకపిల్ల యజమాని తోటలోని కూరగాయలు తిన్నది. యజమాని అరగగానే మేకపిల్ల భయపడి నేను కాదు, కుక్కే తిన్నది అని అబద్ధం చెప్పింది. కుక్కకు కోపం రాలేదు. అది అన్నది, నమ్మకం ఒకసారి పోతే మళ్ళీ ఎవరూ నమ్మరు. మేకపిల్ల సిగ్గుతో నిజం ఒప్పుకుంది. అప్పటినుంచి అది ఎప్పుడూ ద్రోహం చేయలేదు. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక చెట్టు క్రింద ఓ చిన్న చీమ ఆహారం కోసం తిరుగుతున్నది. ఏమీ దొరకక అలసిపోయింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక తడి మట్టి గుంటలో పడిపోయి బయటికి రాలేక మునిగిపోతుంది. దూరంలో ఉన్న ఒక తేనెటీగ దీన్ని చూసి పువ్వుల రేకులను తెచ్చి చీమకి చిన్న మెట్లు వేసింది. చీమ సురక్షితంగా బయటికి వచ్చింది. నువ్వు లేకపోతే నేను బతికేవాడిని కాదు అని తేనెటీగకు థాంక్స్ చెప్పింది. అదే రోజు నుంచి చీమ ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే జీవిగా మారింది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అనగనగా అడవిలో నక్క, కాకి ఇద్దరు మంచి స్నేహితులు. ఏ పని చేసినా కలిసి చేసేవారు. ఒకరోజు నక్క బలహీనంగా ఉన్నట్టు నటించి, నాకు కొంచెం తిండి తెచ్చి పెడతావా అని కాకిని అడిగింది. కాకి, నువ్వు నా స్నేహితురాలు అంటూ తిండి తెచ్చి ఇచ్చింది. కాకి వెనక్కి తిరిగిన వెంటనే నక్క నవ్వి, ఎంత బుద్ధిలేని కాకి ఇది. కొన్ని రోజుల తర్వాత ద్రోహం తెలుసుకుని బాధపడి దూరమైపోయింది కాకి. నక్క చివరికి ఒంటరిగా మిగిలింది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక చిన్న కుక్క వర్షంలో వణుకుతూ రోడ్డు పక్కన ఉంది. దగ్గర్లోనే ఒక పిల్లవాడు గొడుగు పట్టుకుని నడుస్తున్నాడు. పాపం కుక్కను చూసి పిల్లవాడు గొడుగు కిందకు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అదే పిల్లవాడు పాఠశాల నుంచి వస్తూ జారిపడిపోయాడు. అప్పుడే ఆ కుక్క పరిగెత్తి వచ్చి అతని పక్కనే కూర్చుంది. నేను ఉన్నానురా అన్నట్టు. మనమిచ్చిన ప్రేమ ఎక్కడో ఒకరోజు తిరిగి వస్తుంది. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.